brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆయన ఏం చెప్తే ఆయన అడగాల. ఇప్పుడు ఒకటి ఈ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు, లేరు, ఈ పార్టీలో లేరు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా మాట్లాడుతున్నది ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా నువ్వు చేయాల్సింది ఏంది? లేదా ఈ గవర్నమెంట్ కక్ష కట్టి వ్యవహరిస్తుంది మేము అంటున్నాం, ఇది ఒక కక్ష కాదబ్బా, ఇది కనపడుతుంది మీవి అని చెప్పినా వాళ్ళు రావాలి ముందుకు. అదెందుకు రాలేకపోతున్నారు? ఎందుకు రావట్లేకపోతున్నారు? అంతకు మించి వేరే ఇది ఎక్కర్లేదు కదా. పవర్ నీ చేతిలో ఉంది, నువ్వే కేసు పెట్టినావు. ఇప్పుడు ఈరోజు ఈయనతో 12 మంది అంటే అరెస్టు, ఇంకా ఎంతమందిని చేస్తారో తెలియదు. మీరు వీటి ఇంత ఇదిగా కనపడుతున్నప్పుడు ఇదిగో ఆధారం అని చెప్పచ్చు కదా. నీ మీడియా ద్వారా నువ్వు చేసేది పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నావు, ఓ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నావు. కేసు ఎలాగ ఉండేది లేదు, చచ్చేది లేదు, ఈలోగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసి జనం మీదకి వదిలేస్తున్నావు. జనం అంతా చదివేసి ఓ ఘోరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా వాళ్ళ వెనకబడి ఉండేవాళ్ళని వాళ్ళు అనుకోవాలా. సో నమ్మాలా, నమ్మాలనుకున్నప్పుడు ఇది ఆధారం అని చూపించు. అవునబ్బా, నేను ఆయన కాదు ఇంకొకరు కాదు ఎవరు చెప్పినా ఆధారం ఏదో చూపాలి కదా. ఇదిగో పర్టికులర్ ఇది ఫస్ట్ వచ్చి రేషనల్, ఇది దాంట్లో హేతుబద్ధత ఉండాలా. ఏం హేతుబద్ధత? ఎవడైనా ₹1 బెనిఫిట్ అయితే ఇస్తావా, నష్టపోతే ఇస్తావా? చంద్రబాబు హయాంలో బెనిఫిట్ అయ్యారు, చంద్రబాబు హయాంలోనే అంతకుముందు డిస్టిలరీ ఇది పెంచారు, చంద్రబాబు హయాంలోనే మన లైసెన్స్ ఇది క్వాంటిటీస్ పెంచారు, చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు అలౌ చేశారు, చంద్రబాబు హయాంలో కొద్దిమందికి మాత్రం ఫేవర్ చేశారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులు అయిపోయింది, మీకు తెలుసు నాకు తెలుసు. ఈరోజు అంతకు 2 ఇంతలు పారుతుంది, ఆ రోజు బెల్ట్ షాపుల ద్వారా ఆ రోజు పారింది. నీ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీ దానికి ఆర్డర్ ఎక్కువ వస్తే, నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇస్తే నీకు కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఇస్తావు, ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇస్తావని కూడా నేను ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది క్వాంటిటీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్కు రావాల్సింది ప్రతి పైసా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ దుకాణాలు అయినందువల్ల కింద బాటిల్ అమ్ముడు పోతేనే ఇమ్మీడియట్ రికార్డ్ అయ్యి ఆ తర్వాతే డిస్టిలరీకి అమౌంట్ పోయింది, స్టేట్ ఎక్స్చెకర్కు రావాల్సి వచ్చింది. దానివల్లే ఆదాయం పెరిగింది విపరీతంగా. నువ్వు లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది.